హలో గైస్, గెట్ రెడీ విత్ మీ ఫర్ ఏ వినాయక చవితి ఫెస్టివల్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫేస్కి మాయిశ్చరైజరు. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది పాండ్స్ లైట్ మాయిశ్చరైజరు. ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. మాయిశ్చరైజర్ ఫేస్కే కాకుండా దాన్ని కొంచెం నెక్ కూడా రాసుకోవాలన్నమాట. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి కన్సీలర్. నాకు ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ అలానే పింపుల్స్ పోయిన తర్వాత అవి ఉన్న మచ్చలు ఉన్నాయి. సో దానివల్ల నేను ఈ ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఆ తర్వాత చిన్న బ్యూటీ బ్లెండర్ అనేది తీసుకొని సో అది మొత్తం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. సో ఆ తర్వాత మనం ఏ ప్రొడక్ట్స్ రాసినా కూడా అది మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఆరెంజ్ కలెక్టర్ మీద ఆరెంజ్ కలర్ కరెక్టర్ని ఎక్కడైతే యూజ్ చేసామో దాని మీద కన్సీలర్ అనేది పెట్టుకోవాలి. సో దానివల్ల స్కిన్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో దీన్ని కూడా చిన్న బ్యూటీ బ్లెండర్ తీసుకొని ఇలా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. సో అప్పుడు స్కిన్ అనేది బాగా మంచిగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు నా ఫేస్లో ఉన్న డిఫరెన్స్ అనేది. తర్వాత మీకు నచ్చిన అండ్ మీ ఫేస్కి సెట్ అయ్యే ఏదైనా ఒక ఫౌండేషన్ అనేది తీసుకోవాలి. సో ఇందులో వీడియోలో చూపిస్తున్నట్టు సో ఇలా డాట్స్గా పెట్టుకొని సేమ్ బ్యూటీ బ్లెండర్తో ఇదైతే ఈవెన్గా మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. నార్మల్గా అందరు ఇక్కడ బ్రషెస్ అయితే యూజ్ చేస్తారు, బట్ నాకైతే బ్యూటీ బ్లెండరే ఇష్టం. సో మంచిగా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది, డిఫరెన్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ పౌడర్ అనే కాదు, కాంపాక్ట్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వైట్ టోన్ యూజ్ చేస్తున్నాను. సో అది ఇంకొంచెం ఎక్కువగా వైట్గా అండ్ మన ఫేస్ అనేది కొంచెం గ్లోగా కనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి లిప్స్టిక్. సో ఇది లిప్ టింట్ లాగా కూడా ఉంటుంది. అండ్ సో మనం చీక్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఐ షాడోలో కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ అప్లై చేశాను, మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. అండ్ దీనికి బ్రషెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఐబ్రోస్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. మీ దగ్గర అయిపోయిన మస్కరా బాటిల్ ఉంటే దాన్ని యూజ్ చేసుకొని ఇలా మంచిగా కోమ్ చేసుకోవచ్చు. ఇక అమ్మాయిలందరికీ ఇష్టమైన కాజలు, ఐలైనరు, సో అది కూడా నేను పెట్టేసుకున్నాను. సో ఇది అన్నమాట నా ఫైనల్ లుక్. సో అన్నీ పెట్టుకున్నా కానీ బొట్టు పెట్టుకోకపోతే అసలు లుక్కే ఉండదు. సో దిస్ ఈజ్ ద మై ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.